సార్ మరొక ఎపిసోడ్ సార్, మరొక నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు, విజయవాడ మాజీ శాసనసభ్యులు, దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు. సో తెలుగుదేశంలో 2019 ఎన్నికలకు ముందు ఆయన జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 2019లో ఆయన పోటీ చేయలేదు, 2024లో ఆయన పోటీ చేయలేదు. 2024 ఎన్నికలకు ముందు రాధా గారి రాజకీయ భవిష్యత్తుని నేను చూసుకుంటాను, పార్టీ చూసుకుంటాను అని చంద్రబాబు గారు ప్రజల ముందు మాట ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వం వచ్చే సంవత్సరాలు గడిచినా మరి వంగవీటి రాధా గారికి ఎలాంటి ప్రాధాన్యత కానీ ఎలాంటి పదవి కానీ ఇవ్వలేదు. సో దీని మీద కూడా ఆయన అభిమానులు, ఆయన తండ్రి అభిమానులు, ఆయన సామాజిక వర్గం చెందిన వాళ్ళు చాలామంది అసంతృప్తితో ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్ని చంద్రబాబు గారు ఏ విధంగా దీన్ని క్లియర్ చేయగలుగుతారు సార్? ఇది కూడా సేమ్ మన నాగబాబు గారు లాంటి ఎపిసోడ్. నాగబాబు గారికి లిఖితపూర్వకంగా రాసిచ్చారు మంత్రి పదవి ఇస్తానని, కానీ నోటి ద్వారా ఆయన భవిష్యత్తు అంతా నేను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా ఆయనకి న్యాయం చేయకపోతే ఆ అభాండం ఎవరి మీదకి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి మీదకి వస్తుంది. అసలే మామూలుగా కొన్ని పార్టీల మీద, కొన్ని వర్గాలకు సంబంధించిన పార్టీలు అని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ముద్ర ఉంది. ఇందాక నేను జనసేన కాపు పార్టీ అని ఒక ముద్ర ఎలాగైతే ఉందని నేను చెప్పానో, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, అది వేరే విషయం. తెలుగుదేశం మీద కూడా ఇది కమ్మవారి పార్టీ అని ముద్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా దీని మీద ప్రచారం కూడా చేసి, ఇట్లాంటి టైంలో కాపు లీడర్లలో అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా కాపులకి ఒక లీడర్ ఎవరు అంటే ఒక ఐకాన్ లాగా ఉన్నది అవునన్నా కాదన్నా రాధా. ఆయన తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడ ఆయన ప్రతి నియోజకవర్గంలోనూ గారి విగ్రహాలకు వెళ్ళటం, ఈయన దండలు వేయటం, రావడం, ఇవన్నీ కూడా టోటల్గా ఓన్ చేసుకున్నది రాధా గారిని ఓన్ చేసుకున్నారు. సో ఆ పార్టీకి ఐకాన్ గా ఆయనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు నుంచి ఉన్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అది వేరే విషయం. కానీ ఆయన ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది, కులపరంగా ఆయనకున్న ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది. సో అట్లాంటి ఒక వర్గాన్ని మీరు న్యాయం చేస్తానని చెప్పి కూడా న్యాయం చేయకపోతే, ఇందాక నేను చెప్పినట్టే అక్కడ నాగబాబు గారికి న్యాయం చేయక, ఇక్కడ రాధా గారికి న్యాయం చేయకపోతే మళ్ళీ ఇదేమవుతుందంటే టోటల్ తెలుగుదేశం పార్టీకి ఆపాదించబడుతుంది. ఇది కమ్మవారి పార్టీ కాబట్టి కాపుల్ని తొక్కేస్తుంది అన్న మెసేజ్ వెళ్తుంది. ఇది మెసేజ్ని తీసుకెళ్ళడానికి ప్రతిపక్షం ఎలాగో రెడీగా ఉంటుంది. చూసారా, మేము చెప్తే మీరు నమ్మలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాధా గారిని మా పార్టీలో ఉన్నట్టయితే ఎంపీగా పోటీ చేయమని కూడా చెప్పారు. అప్పుడు రాధా గారు చేయనని వచ్చేసాడు తప్ప బయటికి. మేము ఎప్పుడు ఆయన్ని బందర్ ఎంపీగా పోటీ చేయమని చెప్పాము, ఆయన చేయకుండా బయటకు వచ్చాడు. సెంట్రలే కావాలన్నారు, సెంట్రల్ అయితే ఆయన లేదని మేము తూర్పు చెప్పారు. పైగా ఎంపీ కూడా చెప్పారు, బందర్ ఎంపీ కూడా చెప్పారు మేమే ఖర్చు పెట్టుకుంటామన్నారు. ఇవన్నీ చెప్పినా కూడా ఆయన అసంతృప్తి వల్ల ఆయన బయటికి వెళ్ళారు. కానీ ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీడియా ముందు ఇతని భవిష్యత్తు నేను చూసుకుంటాను అని చెప్పి సంవత్సరం దాటిపోయి 7 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఆయన అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటిదాకా హామీని నెరవేరుస్తామన్న మాట కూడా లేదు. సో ఇది కమ్మవారి పార్టీ కాబట్టి అటు నాగబాబు గారిని, ఇటు ఈ రాధా గారిని తొక్కేయడం ద్వారా మొత్తం కాపు వర్గాన్ని తొక్కిపెట్టే కార్యక్రమం కమ్మవారి పార్టీ అయిన తెలుగుదేశం చేస్తుందని ప్రతిపక్షం అభాండాలు వేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదం. ఎవరికి ప్రమాదం? కూటమికి ప్రమాదం, టోటల్గా కూటమికి ప్రమాదం. ఇది కనుక ఈ చర్చ ఎక్కువగా జరగడం మొదలెడితే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉండలేని పరిస్థితులు వస్తాయి. 15 సంవత్సరాలు మేము ఉంటామని చెప్తున్నారు, కానీ ఇలాంటివన్నీ జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు ఆ కూటమిలో ఉండలేని పరిస్థితులు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే అంత వ్యతిరేకత కాపు వర్గం నుంచి వచ్చిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి కూటమిలో. అవును, రాజకీయంలో ఉన్నాడు ఆయనేం చారిటీ నడపట్ల, అంతే కదా సార్. రాజకీయంలో ఉన్నాడు, రాజకీయంలో ఆయన భవిష్యత్తు కూడా చూసుకోవాలి, రాజకీయంగా ఆయన పార్టీ భవిష్యత్తు చూసుకోవాలి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూర్చుంటే సరిపోదు, ఆయన పార్టీ భవిష్యత్తు కూడా ఆయన చూసుకోవాలి. ఇలా ఒక పార్టీ మన జనసేనని, మన ఒక వర్గాన్ని కావాలని తొక్కేస్తుందన్న ప్రచారం విపరీతంగా జరిగిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే రాధా, నాగబాబు గారు ఇద్దరు ఒక సామాజిక వర్గానికి ఐకాన్స్గా ఉన్నారు. ఆ ఐకాన్స్గా ఉన్న వాళ్ళని బలవంతాన్ని తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్ ఆ వర్గంలో రావడం. కానీ ఇక్కడ సార్ గొప్ప విషయం, ఇక్కడ నాగబాబు గారు కానీ వంగవీటి రాధా గారు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం మీద అలగటం కానీ లేకపోతే దూరంగా ఉండటం కానీ అలాంటి చర్యలకి
పాల్పడకుండా వాళ్ళు హుందాగా వ్యవహరించడం అనేది గొప్ప విషయం కదా సార్. చాలా గొప్ప విషయం. నేను అన్నది మీరు గొడవ చేసే వాళ్ళకే భయపడతారా మీరు? అంతే కదా. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా 4 స్టేట్మెంట్లు ఇస్తే భయపడే పరిస్థితి భయపడే పరిస్థితి అప్పుడు ఇస్తారా మీరు? వాళ్ళంత హుందాగా ఉన్నప్పుడు దాన్ని అలుసుగా తీసుకోకూడదు. అవును, హుందాగా ఉన్నప్పుడు ఆ హుందాగా ఉన్న వాళ్ళని హుందాగానే ఉండనివ్వాలి. వాళ్ళని అనవసరంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా మనమే తీసుకొచ్చేసి, ఎందుకంటే రాధా దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్న నాని అలాగే వంశీ ఇద్దరు కూడా ఎంతో ప్రెషర్ చేసినా కూడా, వైసీపీకి రమ్మని ప్రెషర్ చేసినా కూడా మొన్న ఎన్నికల్లో వెళ్లకుండా నేను ఇలాగే నిలబడతాను, నాకు టికెట్ ఇవ్వకపోయినా నిలబడతాను, ఈ పార్టీతో ఇక్కడ ఉంటాను, వీళ్ళతోటి కూటమితో ఉంటాను అని ఉన్న మనిషిని మీరు దూరం చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అవును, నష్టం చేస్తుంది పార్టీకి. ఆయన ఏం జనసేనలో లేడు, ఒక కాపు ఐకాన్గా ఉన్న వ్యక్తి టీడీపీలో ఉన్నాడు, కమ్మవారి పార్టీ అన్న పేరున్న పార్టీలో ఉన్నాడు. అక్కడ మీరు తొక్కేస్తే నష్టం ఎవరికి జరుగుతుంది? పార్టీకి నష్టం, టీడీపీ పార్టీకి నష్టం జరుగుతుంది. అవును. సో అలాంటి వాళ్ళని గౌరవించుకోవడం అనేది ఆయన అన్ని మరిచి గత వర్గ వైషమ్యాలు అవన్నీ మాట్లాడుకుంటే ఇంకా అవన్నీ కూడా ప్రతి ఒక్క కాపు మైండ్ లో ఉన్నాయి. కానీ ఫస్ట్ ఈ 2 సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఒక అడుగేసింది రాధా గారే కదా సార్. అడుగేసింది రాధా గారు, కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఎందుకు? అడుగేసిన ఆయన్ని కూడా మనం గౌరవించుకోకుండా ఉంటే అవును, మళ్ళీ అసలు ఆ కాపు కమ్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? రంగా గారి ఎపిసోడ్ నుంచే కదా వచ్చింది. మీరు దాన్ని ఫిలప్ చేయాలంటే ఏం చేయాలి? రాధా గారిని గౌరవించుకోవాలి కదా. మీ పార్టీ తరఫున మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇక్కడ అధికారంలో ఉన్నారు, కేంద్రంలో కూడా మీరు ఉన్నారు కదా. మా ఆయన ఒక చిన్న మీకు ఆయన అకంప్లిష్ చేయలేకపోతున్నారు. ఎక్కడ ఏదో ఒక కేంద్ర స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఎక్కడ మీరు ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు? ఇస్తే ఆ మచ్చ కూడా పోతుంది కదా, పర్మనెంట్ గా పోతుంది కదా. 2 వర్గాలు కలిసిమెలిసి ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, కేవలం ఆ ఒక్క రంగా గారి ఎపిసోడ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా కూడా కమ్మ కాపు మధ్య అగాధం అనేది అలాగే ఉంది. ఈ రోజుకి రాధా గారిని గౌరవించుకోవడం పర్మనెంట్ గా పూర్తి చేయొచ్చు. పర్మనెంట్ గా పూర్తి చేసే అవకాశాన్ని మీరు వదులుకుంటున్నారు. సంవత్సరాల తర్వాత కూడా మీరు దాన్ని వాడుకోవట్లేదు. నష్టం ఎవరికి జరుగుతుంది? మనం గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోకుండా ఇలాగే మేము ఉంటాము, మా ముద్ర ఇలాగే ఉండాలి అనుకుంటే అది మీ ఇష్టం. అది కాలం సమాధానం చెప్తుంది. ఇందాక ఏదైతే నేను చెప్పానో కాంట్ బట్ పొజిషన్లో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పాను, కాంట్ బట్ పొజిషన్లో రాధా గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆయన రాజకీయం అంతా కూడా ఆ వర్గం మీద ఆధారపడిన ఇదే కదా రాజకీయం. రేపొద్దున వాళ్ళందరూ ప్రెజర్ చేసి వైఎస్ఆర్సీపీకి రండి, మీరు ఇక్కడ ఏం జరిగింది, మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రమ్మనొచ్చు, అన్నా నీకేం తక్కువ, నువ్వే ముందుండు అని చెప్పొచ్చు, ఏదైనా జరగచ్చు. వైఎస్ఆర్సీపీకి రమ్మని ఏముంది, ఆయన్నే ముందు ఉండి నువ్వు నడిపించాను నీ వెనకాల మేము ఉన్నామని చెప్పొచ్చు. రకరకాల ఇప్పుడు అంటే పేషెన్సీని పరీక్షించకూడదు. ఇప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాలు ఈ రోజున్న రాజకీయాలు రేపు ఉండవు. ఎప్పటికప్పుడు డైనమిక్ గా మారిపోతూ ఉంటాయి పరిస్థితులు బట్టి. ఇప్పుడు సమస్య ఏంటంటే అటు కాకపోతే ఇటు కాకపోతే అటు, అలాగా వైసీపీ నుంచి వచ్చాడు కదా మళ్ళీ పోలేడు కదా అనుకునే పరిస్థితులు కాదు. ఇప్పుడు ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని ఇలా చూడడం అంతా అయిపోయింది. జనం అవసరమైతే 3వ ప్రత్యామ్నాయానికి కూడా చూస్తారు ప్రజలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు, లేదంటే ఆ పార్టీలో ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇక ఇప్పుడు ఎమ్మెల్యే లాంటి వాళ్ళని ఆయన అసెంబ్లీకి పంపించకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి. రేపు ఆయన జైలుకి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఏ కారణం చేత అయినా మొత్తం ఖాళీ అయిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రత్యామ్నాయం అవసరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా 3వ ప్రత్యామ్నాయం పరిస్థితులు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకంటే కనబడుతున్నాయి. ఈ వైసీపీ పార్టీనేమో అసెంబ్లీకి వెళ్ళట్లా, 5 ఉండనివ్వండి, 10 ఉండండి, 11 ఉండనివ్వండి, వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నిర్వహించట్లా. ప్రతిపక్షం అనేది లేకుండా ఓన్లీ అధికార పక్షమే ఉంటే అది నియంతృత్వం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం అవ్వదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే అసలు నీ పార్టీనే తీసి ఇంకోటి తెచ్చుకుంటామంటారు. ఇక్కడ గ్యాప్ సృష్టిస్తున్నారు. ఆటోమేటిక్గా 3వ ప్రత్యామ్నాయానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతున్నాయి. ఇందాక నేను చెప్పిన ఆ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళనివ్వకుండా ఆపేయడం కానీ, అది వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి రాబోయే రోజుల్లో కారణం అవ్వచ్చు. అలా కూడా ఇక్కడ 3వ ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంటుంది. ఇలా కొంతమందిని, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని
తొక్కేస్తున్నారు అన్న అభిప్రాయం వస్తే కూడా మూడో ప్రత్యామ్నాయానికి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. కొన్ని వర్గాలు ఇప్పటికే ఎవరైతే మెజారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లేశారో వీళ్ళల్లో కొంత వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ పెరిగినా కూడా వాళ్ళు ఆల్టర్నేట్ని వెతుక్కుంటారు. ఆల్టర్నేట్ వెతుక్కున్నప్పుడు వైసీపీ పార్టీ అనేది ఆల్మోస్ట్ పోయే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఈ మూడో ప్రత్యామ్నాయానికి చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి. ఎలాగైతే తమిళనాడులో అన్నాడీఎంకే అనే పార్టీ జయలలిత తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితులు, అడల్లాళ్ళు కొట్టుకొని విడిపోయిన పరిస్థితులు, వాళ్ళకి జనంలో అవకాశం లేని పరిస్థితులు, డిఎంకే పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం, ఇవన్నీ కూడా విజయ్కి ఎలాగైతే ఇప్పుడు కలిసి వస్తున్నాయో మూడో ప్రత్యామ్నాయం అనేది ఆటోమేటిక్గా అక్కడ తయారవుతుందో, గెలుస్తారా గెలవరా అవన్నీ ఈ ఎలక్షన్ కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారు. మూడో ప్రత్యామ్నాయానికి పూర్తి అనుకూలమైన వాతావరణం తమిళనాడులో ఎలాగైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అంతకన్నా ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంతకన్నా ఎక్కువ పరిస్థితులు వస్తున్నాయి. మూడో ప్రత్యామ్నాయం కోసం ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు. ఇవి కొన్ని వర్గాల్లో చాలామంది గమనించట్లేదు, చర్చలు జరుగుతున్నాయి. మొన్న ఇంకొక మీకు ముఖ్యమైన విషయం చెప్తా. మొన్న వినాయక చవితికి అనేక చోట్ల వినాయకుడి ఊరేగింపు మీద దాడులు జరిగినాయి. పోలీసులు బూటుకాళ్లతో తన్నిన పరిస్థితులు ఉన్నాయి. ఆడవాళ్ళని ఎస్సీ మహిళలను కూడా తిట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు అన్నిటి వల్ల హిందూ సమాజంలో ఈ కూటమి మీద వ్యతిరేకత వస్తుంది కొంత. ఇలా కొన్ని వర్గాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరూ ఆల్టర్నేట్ కోసం చూస్తారు. వాళ్ళందరూ మొన్న మీకు వేసిన ఈ కూటమికి ఓటు వేసిన వాళ్ళకి వైసీపీకి వేయడం ఇష్టం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెచ్చుకోకుండా అంతా బ్రహ్మాండం భజగోవిందం వాళ్ళకెళ్ళ ఇంకా ఎలాగో జగన్కి ఓట్లేరు కాబట్టి మనమే ప్రత్యామ్నాయం అన్న భ్రమల్లో ఉండి ఇష్టారాజ్యంగా చెయ్యొద్దు. అనేకమైన పరిస్థితులు మీకు వ్యతిరేకంగా తయారవుతాయి. మీరు స్వయంగా చేస్తున్న నిర్ణయాలు, పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ హిందువుల మీద చేస్తున్న పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధాలు, ఇవన్నీ కూడా మూడో ప్రత్యామ్నాయానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీన్ని గమనిస్తే కొంత అధికార కూటమికి కూడా మంచిది. ఎడిదిరిగి మూడో ప్రత్యామ్నాయం అనేది స్పష్టంగా రాబోయే రోజుల్లో వస్తే వైసీపీ పార్టీ అనేది పూర్తిగా కనుమరుతుంది.